మంచి దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు తన కృప చేత మనందరినీ కాపాడి భద్రపరిచాడు. నిశ్చయముగా దేవుడు తన బిడ్డలైన మనల్ని కాపాడాడు. సంఘ బిడ్డలలో ఎవరికి కూడా ఏ కీడు కలగకుండా దేవుడు కాపాడాడు. బట్టి దేవుడికి స్తోత్రం కలుగుతుందా. ప్రతి కుటుంబాన్ని కొరకై సంఘము మీరు ప్రార్థిస్తున్నారు. సంఘం కూడా ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటారు. కొద్దిమందికి మేము వచ్చిన ఆరాధనలు ఎప్పుడూ మాన్పీడ్లే, ఒక్క ఆరాధన కూడా మానలే. మన మందిరం తెరుస్తాం, బుధవారం తెరిచినాం, శనివారం తెరిచినాం, ఆన్లైన్ ప్రేయర్ తెరిచినాం, ప్రతి ఆదివారం తెరిచాం. అనేక రానికి వీలు లేదు, కానీ కొద్దిమందిని 5-6 మంది పైన చేరి ఆరాధన ఖచ్చితంగా ప్రతి ఆరాధనలు నడిపించారు. ప్రతి కుటుంబం కొరకే వీరులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అందరినీ తన కాపుదల చేత కాపాడాడు. అందుకే దేవుని స్తోత్రం చేయాలి. దేవుడు మంచి దేవుడు పెట్టారా, మనల్ని కాచి కాపాడే దేవుడు. ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా వచ్చేమో వచ్చిపోయితే మనకు తెలియకుండానే వచ్చి వెళ్ళిపోయితే, అవును మాకు కూడా వచ్చింటాయి, మాకు కూడా వెళ్ళిపోయితే, కానీ ఏ తెగులు మనకు ఆవరించుకున్న దేవుడు కాపాడాడు కనుక దేవుడు ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు మరొక విషయం, దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. సంఘము మన వధువు మన పెళ్లి కుమార్తె. మిగతా సంఘాల లాంటిగా అనుకోవద్దు. మన పెళ్లి కుమార్తె వధువు. మనం సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె తాను సిద్ధపరచుకుంటున్నది. మనం ఆ సిద్ధపడే వధువు. మన గురించి వాక్యంలో వ్రాయబడింది మన గురించే. పెళ్లి కుమార్తె తాను సిద్ధపరచుకుంటుందంటే ఎవరో అనుకోవాలన్నా మనమే కనుక అది మనకు అర్థం చేసుకొని, నేనే ఆ పెళ్లి కుమార్తెలో నేను సిద్ధపడాలి, ప్రభుని కలుసుకోవాలి, నా వరుణ్ణి నా ప్రియుని కలుసుకోవాలి, ఆయనకు తగినట్టుగా సిద్ధపడాలి. ఈ ఆలోచనలతో ఈ సిద్ధపాటుతో మనము ఆయన సన్నిధిలో ఇంకా బలపరచుకోవాలి, ముందుకు సాగాలి. కనుక మనకి ఇవ్వబడుతున్న మంచి సమయాన్ని, అవకాశాన్ని వెట్టి పట్టుతో నిర్లక్ష్యపరచుకున్న దేవుడు బిడ్డారా, ఈ మంచి సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవుడు మనకు సహాయం చేయదుగా. మంచి దేవుడు బిడ్డారా, నాటి ఆత్మీయ ధ్యానం నిమిత్తమై ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనము ప్రార్థనలో వెళ్ళిపోదాం, ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతూ, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతూ, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, చూడండి, మనస్సు ఇక్కడ ముఖ్యమైనది. మనస్సు, ఈ మనస్సు శరీరానుసారమైనదైతేనేమో అప్పుడు మరణం వస్తుంది. మనలో ఉండేది ఒకటే మనస్సు ఉంటుంది. ఈ మనస్సు శరీరమును అనుసరిస్తే లేదా లోకమును అనుసరిస్తే, లోకము యొక్క ఆశలను, శరీరాశలను అనుసరిస్తే అప్పుడు మనము మరణానికి పోతాం. శరీరానుసారమైన మనసు ఏంటిది? మరణం అనగా నరకం. ఈ మనస్సు ఒకవేళ ఆత్మను అనుసరిస్తే, పరిశుద్ధాత్మని అనుసరిస్తే, ఈ మనస్సు అనుసరిస్తే మనము జీవములోనికి పోతాం, నిత్య జీవములోనికి. ఉండేది ఒకటే మనస్సు, కానీ 2 శక్తులు మన పైన పనిచేస్తుంటాయి. ఒకటి లోకము, శరీరము, సాతాను. శరీరం అంటే మన ఈ శరీరం అని కాదు. శరీరం అంటే శరీరం కాదు. శరీర ఇచ్చలు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెప్పాడు కదా. కార్యములు, ఆ కార్యములు మన మనస్సును ఆకర్షిస్తుంటాయి. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఇవి మనల్ని ఆకర్షిస్తుంటాయి. మన మనస్సు దానికి ఆకర్షించబడింది అనుకోండి, మన మనస్సు దానికి ప్రేరేపించబడి మన మనస్సు వాటి ప్రకారం చేస్తే
మరణం. ఆత్మానుసారమైన మనస్సు జీవం, నిత్య జీవం. దేవుని బిడ్డలారా చూడండి, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది సింపుల్ సత్యం, సామాన్యమైన సత్యం ఇది. కానీ దీన్ని గ్రహించక క్రైస్తవ బిడ్డలు, లోకములో ఉన్న ప్రజలు ఈ మనస్సును పరిశుద్ధాత్మ వశాన్ని చేయడం, పరిశుద్ధాత్మనికి స్వాధీనం చేయడం. మన మనస్సును పరిశుద్ధాత్మనికి స్వాధీనం చేస్తే మన ఆత్మ ద్వారా నడిపించబడతాం. మన పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంటాం. ఆత్మ ద్వారా మనము నడిపించబడితే మన శరీర క్రియలను మనము జరిగించము. శరీర క్రియలు మనము జరిగించము. బిడ్డలారా చూడండి, ఆ పైన ఇప్పుడు చదివిన 5వ వచనం మరలా చదవమా. మనసుముతులు, 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసి ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము శరీరానుసారముగా ప్రవర్తిస్తే, శరీరానుసారమైన మనస్సు కలిగి మన ప్రవర్తన, ఏమే ప్రవర్తన? మన చూపు ఒక ప్రవర్తన, మన మాట ఒక ప్రవర్తన, మన వినికిడి ఒక ప్రవర్తన, మన నడత, మన చేష్టలు, మన హృదయ తలంపులు, ఇవన్నీ మన ప్రవర్తనలు. ఈ ప్రవర్తన శరీరానుసారమైనదైతే మనం ఎక్కడ పోతామో, ఈ ప్రవర్తనను బట్టి, మనం మాట్లాడిన మాటను బట్టి, చూపును బట్టి, చేసిన చేతులను బట్టి మనము నాశనానికి పోతాం. అయితే మనం ఏం చేయాలంట? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా, పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలు మనం చంపగలము, శరీర క్రియలు జయించగలము, శరీరాశలను చంపగలము, శరీర క్రియలు మనము అణిచివేయగలము. శరీరం ఎప్పుడు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది, లోకం ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది. దాని ఆకర్షణకు, దాని ప్రభావానికి లోబడి మనము దాని ప్రకారం జీవించామా, నిశ్చయముగా మరణానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపితే అప్పుడు మీరేం చేస్తారు? జీవిస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటాం. నరకంలోనికి మనం పోం, ఆ పాతాళంలోనికి మనం పోం. దేవుని బిడ్డలారా, ఈ అన్నిటికీ, ఈ శరీర క్రియలకు, ఆత్మక్రియలకు, శరీరానికి ఆధారమైన సాతానుకు, ఆత్మక్రియలకు ఆధారమైన పరిశుద్ధాత్మనికి మనం ఎవరికి లోబడతామో, ఎవరికి మనము మన మనస్సుని ఇస్తామో, మన దగ్గర ఉన్న మనసు ఒకటే. ఈ మనస్సును పరిశుద్ధాత్మనికి మనం అనుగ్రహిస్తే, పరిశుద్ధాత్మనికి లోబడితే, ఆత్మానుసారంగా అనగా పరిశుద్ధాత్మని అనుసరించి, పరిశుద్ధాత్మనికి లోబడి, పరిశుద్ధాత్మనికి మన మనస్సును అప్పగిస్తే ఆయన నడిపిస్తాడు. ఆయన నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. శరీర క్రియలు జయించుటకు శక్తినిస్తాడు. శరీరమును అనుసరించకుండా నీ మనస్సును నిబ్బరపరచుకునే శక్తినిస్తాడు. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ జ్ఞానేంద్రియములకు ఆధారముగా, మన ఇంద్రియాలను కంట్రోల్ చేసేది పరిశుద్ధాత్మ. మనలో ఉండే పంచేంద్రియాలు, మన నోరు, కన్ను, ముక్కు, చెవులు, స్పర్శ, శరీరం, ఇంద్రియాలను లోకము లాగుతుంటాయి. ఈ ఇంద్రియాలు మంచి టీవీలో ప్రోగ్రామ్ వస్తే చూడు అంటారు, ఆగుతుంటుంది మనసు. అది లోకం టీవీలో అక్కడ వస్తుంది. నీ మనసును కంట్రోల్ చేసుకుంటే చూడవు. శరీరాశని లాగుతుంటుంది. దేవుని బిడ్డలారా, ఇలాగూ మన ఇంద్రియాలను కంట్రోల్ చేయగలగాలి, మన మనస్సును కంట్రోల్ చేయాలి. ఈ మనస్సు ద్వారా ఇవన్నీ కూడా, మన చూపులు, మాటలు, వినికిడి, మన స్మెల్లు, మన స్పర్శ, ఇవన్నీ కూడా
మన మనస్సు ద్వారానే ప్రేరేపించబడి జరుగుతుంది. కనుక ఈ మనస్సును కంట్రోల్ చేయాలంటే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలు మనం చంపగలం. మన శక్తి సరిపోదు, మన సొంత బలం సరిపోదు. పరిశుద్ధాత్మకి ఎల్లప్పుడూ లోబడుతుంది. పరిశుద్ధాత్మకి ఎప్పుడు విధేయులు అవ్వాలి. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో, ఏ వాక్యం ఏం చెప్తున్నది, ఎలా ఉండాలని చెప్తున్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఇవన్నీ చేయకూడదంటే మళ్ళా ఎట్లా ఉండాలి? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండు. అప్పుడు ఈ సహవాసానికి నువ్వు పోవు, ఈ దుష్టుల సహవాసానికి పోవు, అపహాసకుల సహవాసానికి పోవు, చెడు సహవాసాలకు పోవు. దేవుని వాక్యములో నువ్వు ధ్యానం చేయి, దేవుని వాక్యములో అనుసారంగా జీవించు, పరిశుద్ధాత్మని యొక్క బోధకు లోబడు. ఇవి ఉన్నాయి, వాస్తవమే. ఇవి చేయించాలంటే ఆత్మానుసారంగా మనం ఆత్మానుసారమైతే మనం శరీర క్రియలు నెరవేర్చాలి. శరీర క్రియలు చేయించాలంటే ఆత్మబలము కావాల్సింది, పరిశుద్ధాత్మ బలం మనకు కావాల్సింది. పరిశుద్ధాత్మ యొక్క బలం లేకుండా శరీర క్రియలు చేయించలేము. కనుక దేవుని ఎల్లప్పుడూ ఎక్కడ వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. అందుకే ఎంతకోసం సంఘాలు ఏమంటారు, ఎక్కడ పోయినా స్తోత్రం 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 అనుకుంటున్నా అంటారు. స్తోత్రం 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 ఎందుకు? దేవుని సన్నిధి ఎప్పుడు మనతో ఉండాలి. ఎక్కడ పోయినా ఏం చేసినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు అది మంత్రం, అది ఒక మంత్రం. అది మనకు ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ సహాయం మనం ఎప్పుడు పొందుకుంటుంటే శరీర క్రియలు దూరం అయిపోతుంది. శరీరాన్ని జయించగలుగుతుంది. అది రాక మానవు, శోధన రాక మానదు. శోధకుడు ఎప్పుడు వస్తాడు? ప్రభువునే శోధింపవచ్చాడు, నిన్ను నన్ను శోధించడా? దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడే వరకు దేవుడు, సాతానుడు సంఘాన్ని శోధిస్తూనే ఉంటాడు, దేవుని బిడ్డలను శోధిస్తూనే ఉంటాడు. పోతుంటే కూడా గుంజుదామని చూస్తున్నాడు, ఎంతటి ప్రయాసపడుతుంటాడు వాడు. కానీ దాని నుండి విడిపించిన కొరకాయ సహాయం చేసేవాడు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య వారి పరిశుద్ధాత్మనిచ్చినందు కొరకు, జయ జీవితం జీవించిన కొరకాయ, శరీర క్రియలు చేయించిన కొరకాయ, శరీరాశలను చంపివేట కొరకాయ పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం. ఎలాగో శరీరానుసారమైన మనస్సుతో ప్రవర్తిస్తారు, ఆత్మానుసారమైన మనస్సుతో ఎలాగో ప్రవర్తిస్తారు. రెండు సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువు. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్ద ఉండును. వాని బిడ్డల యొద్ద నుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనికి త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. తన యొద్దకు వచ్చిన మార్గస్థుడు ఆయత్తుని విచ్చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక దైవ అభిషేకుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి ఒక ఉన్నతమైన పొజిషన్, స్థానాన్ని, రాజుగా, ఇశ్రాయేలు ప్రజలపైన రాజుగా ఉండుటకై అభిషేకించబడిన దావీదు దేవుని యొక్క సహాయం ద్వారా గొప్ప యుద్ధాలు చేశాడు. దేవుని ఆత్మ బలము ద్వారా గొలియాతును సంహరించాడు. సౌలు చేతిలో పడకుండా దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలు ప్రజలు
అందరిపైన అధికారం ఇచ్చి రాజుగా గొప్ప ఘనత ప్రభావం ఇచ్చిన ఈ అభిషక్తుడైన దావీదు శరీరానుసారమైన మనసుకు లోబడ్డాడు. తన మనస్సుకు దేవుని బిడ్డలారా, తన మనస్సు శరీరాన్ని చూసి ఆకర్షించబడి తన చూపుల ద్వారా పాపములు పడిపోయాడు. చూపులు వెళ్ళిపోయాయి. దావీదు తన మేడ మీద తిరుగుతున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న ఒక కుటుంబస్తుడు అతని భార్యను చూసి కళ్ళతో చూసి మనస్సును చంచలం చేసుకున్నాడు. ఆమెను ఇంటికి పిలిపించుకొని పాపం చేసేసాడు. ఆ కార్యం జరిగిపోయింది. ఆమె అన్నదయ్యా, నీ వల్ల నన్ను ఆయన గర్భవతినయ్యాను. దావీదుకు భయం అయిపోయింది. ఆమె భర్త ఒక సైన్యములో యుద్ధంలో ఉన్నాడు. భర్తను పిలిపించాడు, నీ భార్య దగ్గరికి వెళ్ళు. భర్త ఎంతో యథార్థవంతుడు. అయ్యా, నేను సైనికుని, నేను దేవునికి భయపడేవాడిని. సైన్యమంతా అక్కడ యుద్ధంలో ఉన్నది. మా నాయకుడు యుద్ధంలో ఉంటే నేను వెళ్ళి నా ఇంట్లో సుఖపడాలన్నా, నా భార్యతో పడుకోవాలన్నా, అలాగ నేను ఎప్పటికీ చెయ్యను. నేను ఇక్కడనే పడుకుంటాను, ఇంటి బయట అరుగు మీద పడుకుంటాను అన్నాను. దావీదుకు భయం అయిపోయింది. చెప్పేశాడు, నువ్వు వెళ్ళి నాయకుడికి చెప్పాడు, యోయాబుకు చెప్పేశాడు, ఇదిగో ఇతని నువ్వు యుద్ధంలో చనిపోయేటట్లు చేసి, యుద్ధంలో అతన్ని చనిపోయేటట్లుగా చేసేసి అప్పుడు ఆ స్త్రీని తెచ్చుకొని తనకు భార్యగా చేసుకుని ఈ కార్యం జరిగిపోయింది. ఇప్పుడు వచ్చాడు దేవుని ప్రవక్త, వచ్చాడు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు చేసిన ఈ పాపమును, దావీదు శరీర సంబంధంగా చేసిన, తన మనసును అంచుకోక చేసిన పాపమును దావీదుకి ఎత్తి చూపించేందుకు దేవుడు ప్రవక్తను పంపించేశాడు. ఇప్పుడు ఆ ప్రవక్త వచ్చి చెబుతున్న ఒక చిన్న కథ చెప్పేశాడు. డైరెక్ట్గా చెప్పకుండా ఒక కథ చెప్పాడు. దావీదు, నువ్వు చేసిన పనికి ఇదిగో ఒకనికి ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒకడు దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతునికి మస్తు గొర్రెలు గొడ్లు మస్తు ఉన్నాయి. దరిద్రుడి దగ్గర ఒక గొర్రె పిల్ల ఉన్నది. ఈ ఐశ్వర్యవంతుని ఇంటికి ఒకడు మార్గస్థుడు వచ్చాడట. బాగా ఆలోచించాడు. ఎవరు వచ్చాడు? మార్గస్థుడు వచ్చాడు ఐశ్వర్యుని ఇంటికి. ఆ మార్గస్థుని సంతోషపరచాలి. ఆ మార్గస్థుని ఏం చేయాలి? సంతోషపరచాలి. ఇంటికి వచ్చినోని సంతోషపరచాలి. ఇంటికి వచ్చినోని సంతోషపరచాలంటే మంచి ఒక గొర్రెను కోసి మనకి భోజనం చేసి అని మంచిగా సంతోషపరచాలి. వీడు ఐశ్వర్యవంతుడు, చాలా గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఏదన్నా ఒకటి కోసి పెట్టవచ్చు. కానీ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు? తన ఇంటి పక్కన ఉన్న ఆ పేదవాడి దగ్గర ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లలు వాడిని పెంచుకుంటున్నాడు, ముద్దుగా పెంచుకుంటున్నాడు, గోరు ముద్దలు తినిపించి పెంచుకుంటున్నాడు, తనకు కుమార్తెగా దాన్ని పెంచుకుంటున్నాడు. అటువంటి వాడి గొర్రె పిల్లను తీసుకొచ్చి ధనవంతుడు కదా, ఐశ్వర్యవంతుడు కదా, మనస్సులో చంపేసుకొని పక్కనున్న వాని గొర్రె పిల్లను తెచ్చేసి దాన్ని కోసి మా మార్గస్థుని సంతోషపరచాడు. ఈ కథ ప్రవక్త దావీదుకు చెప్పాడు. దావీదుకి సంగతి తెలియపరచమని దావీదు అంటున్నాడు, ఈ పని చేసిన వాడు. 5వ వచనం చదవము ఇప్పుడు. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు ఏం కావాలి? మరణ పాత్రుడు. నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. తన మనస్సును అణుచుకోక, తన కంటి చూపు చూసిన దానిని కంట్రోల్ చేసుకోలేక, దేవుని ఆత్మను పొందుకున్నవాడు తన ఆత్మ ద్వారా దాన్ని నిగ్రహించుకోలేక చూపును బట్టి పాపంలో పడిపోయాడు. మనసును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. చేసిన పాపానికి ఉరియాను చంపేశాను, బెత్షెబాను నాకు భార్యగా చేసేసుకున్నాను, ఇక ఇంతటితో కథ ముగిసింది అనుకున్నాడు. కానీ పరమాత్మ చూస్తున్న దేవుని బిడ్డలారా విడిచిపెట్టలేదు దావీదును. దావీదును హెచ్చరించాడు, దావీదును దర్శించాడు. దేవుని నామమునకు స్తోత్రం. తన మనస్సును అణుచుకోలేకపోయాడు, తన శరీరాశను అణుచుకోలేకపోయాడు. మార్గస్థుడు వచ్చాడు. ఎవడు వీడు? మార్గస్థుడు. దేవుని బిడ్డలారా, మనకు కలుగుతున్నటువంటి లోకాశలు, లోక తలంపులు ఇవన్నీ కూడా ఏంటిది? వచ్చిపోయేటివి. అవి మన దగ్గర ఉండడానికి వచ్చేటివి కావు.
శరీరాశలు మనకు వచ్చిపోయేటివి. ఈ వచ్చిపోయే వాటి కొరకాయ మనము పాపములు పడిపోతున్నాం, నాశనములు పడిపోతున్నాం, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం, నరకాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దావీదు మరణపాత్రుడైపోయాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చిన్న తప్పు, చిన్నదేదో అయిపోయింది అనుకున్నాడు. దాని ద్వారా దావీదుకు మరణం వచ్చేసింది. మరణం తన మనస్సును నంచుకోలేకపోయాడు, తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్న దేవుడై, మనస్సును చూస్తున్న దేవుడైన దేవుని బిడ్డల యొక్క మనస్సును దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజల యొక్క మనస్సును దేవుడు చూస్తున్నాడు. దావీదును దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. నాతాను ప్రవక్త దావీదును ఎంతగానో హెచ్చరించాడు. దేవుడిని ఇంతగా హెచ్చిస్తే, దేవుడిని ఇంతగా ఘనపరిస్తే, దేవుడిని ఇంతగా గొప్ప చేసి ఇంతమంది భార్యలను ఇచ్చాడు, ఇంతమంది సంతానాన్ని ఇచ్చాడు, ఇంతమంది ఇంకా కావలిస్తే నేను ఇచ్చేవాడిని కదా. నువ్వు చేసిన ఈ పని అక్రమం అయిపోయింది, ఇది పాపం అయిపోయింది, ఇది ద్రోహం అయిపోయింది. దావీదుకు కథ చెప్తే దావీదుకే కోపం వస్తున్నది. తన గురించిన సంగతి మర్మంగా ప్రవక్త చెప్పేశాడు. దావీదుకే భరించలేకపోతున్నాడు. ఆ దుర్మార్గుడు నువ్వే దావీదు, నువ్వే పని చేసిన వాడివి. ఆ మార్గస్తుని సంతోష పెట్టనికి, వచ్చిపోయిన వాడిని, వచ్చి వల్ల వెళ్ళిపోయేవాడిని, వాడిని సంతోష పెట్టనికే నువ్వు చేసిన ఈ కార్యము, ఇది పాపము. దేవుని బిడ్డలారా, ఈ మార్గస్థుడే ఇదిగో శరీరాశ, ఇవే లోకాశ. ఈ మార్గస్థులే వచ్చిపోయేటి చూపిట్లా ఇట్లా చూసి విడిచిపెడితే విడిచిపెట్టిపోతుంది. అది మనం చూసిన చూపు ఉంటుందా? ఇట్లా చూసినాము విడిచిపెడితే అది మన దగ్గర పర్మనెంట్ ఉండడానికి వస్తుందా? లేదు లేదు లేదు. శోధిస్తాడు. పాటలు వినబడుతున్న సినిమా పాటలు వద్దనుకుంటే వద్దే కాదు. దేవుని బిడ్డలారా, మార్గస్థులు వచ్చిపోయేవారు, మనతో ఉండేవారు కాదు. కానీ మనమే ఉంచుకుంటున్నాము, మనమే ఉంచుకొని ఏం తెచ్చుకుంటున్నాము? మరణం తెచ్చుకుంటున్నాం, నాశనం కొని తెచ్చుకుంటున్నాం. దావీదు మరణాన్ని తెచ్చుకున్నాడు, మరణ పాత్రుడైపోయాడు, మరణ శిక్ష పొందుటకు అర్హుడుగా మార్చబడ్డాడు, దేవుని దూషించుటకు కారకుడైపోయాడు. దావీదు ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథాలన్నీ, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు అన్ని చదివితే దావీదును ఎత్తి చూపెట్టేది ఒక పాపం, ఎప్పుడు దేశం పెట్టి ఒక్కటే పాపం దావీదులో. ఈ ఒక్క విషయంలో దావీదు తప్పిపోయాడు, మిగతాన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంది. దేవుని బిడ్డలారా, మార్గస్థులు మన ఇంటికి వచ్చే మార్గస్థులు, నీ మనసుకు తాకే మార్గస్థులు, మనసుకు తాకే శరీర కార్యాలు, వచ్చిపోయే కార్యాల కొరకాయి దేవుని బిడ్డలారా, వాటిని విడిచిపెట్టి వాటిని మనసు మీదకి తెచ్చుకో, వాటికి అవకాశం ఇవ్వకు. అది నీకు మరణం తెచ్చి పెడుతుంది. దానివల్ల మరణం వస్తుంది, నీకు మరణం వస్తుంది. తను మరణపత్రుడని దావీదే సాక్ష్యమిస్తున్నాడు. దావీదే నీ జీవితం గురించి నీవే సాక్ష్యం ఇవ్వగలవు. మన జీవితానికి మనమే వారి క్రియలను బట్టి ప్రతి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా క్రియలు బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నేను వచ్చి నీ మీదే సాక్ష్యం చెప్పను, నువ్వు వచ్చి నా మీదే సాక్ష్యం చెప్పవు. ఎవరి క్రియలు బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చవు. దావీదు తన క్రియలు తనకే తెలియపరిస్తే అది దావీదుకు అర్థం కాలేదు. కథ చెప్పిండు కానీ అర్థం కాలేదు. దావీదు అంటున్నాడు, వాడు బ్రతకనికి వీలు లేదు, వాడు మరణ పాత్రుడు. ఎవడు వాడు? నువ్వే, ఆ మనిషివి నువ్వే. మార్గస్థుని సంతోషపరచుట కొరకాయి ఇదిగో నువ్వు చేసిన పాపం ఇది,
నీ మనసుకు తగిలిన అబ్బో చిన్న శోధనను నువ్వు సహించలేకపోయావు. పాపము చేసి మరణ పాత్రుడవైపోయావు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు చాలా పశ్చాత్తాపం. 51వ కీర్తన అంతా దావీదు పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, ఈ మార్గస్థులు వచ్చి నీ మనస్సును కలవరపరుస్తారు. వచ్చిపోయేటివి, కనబడిపోయేటివి, వినబడిపోయేటివి, వీటి కొరకై కాదు. వాటిలో మనం ఇరుక్కుపోకూడదు, వాటిలో మనం ఇన్వాల్వ్ కాకూడదు, వాటిలో మనము పాలుపంపులు పొందుకోకూడదు. అవి మనల్ని మరణానికి తీసుకొని వెళ్ళిపోతాయి. నీ మనస్సును తాకేటివన్నీ మార్గస్థుల లాంటివి. మార్గస్థులు వచ్చిపోయేటివన్నీ. దేవుని బిడ్డలారా, నీ మనస్సును భద్రముగా కాదు, నీ హృదయాన్ని భద్రంగా కాదు. లోకాశలు, శరీరాశలు వచ్చిపోయేవి. ఇవి మనతో ఉండనిచ్చుకునేది కాదు, మనతో ఉండనీకి కావు. ఇవి మనల్ని పాపములు పడేసి వెళ్ళిపోతాయి. ఆ పాపం మనతో చేయించి వెళ్ళిపోతాయి. ఇక సావు కొడుక, నీ సావు నిజా, నీ మరణం నిజా. దేవుని లోకం మనకిచ్చేది మరణమే, శరీరం మనకిచ్చేది మరణమే. కానీ ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే, ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటే, ఆత్మ ప్రేరేపణకు మనం లోపడితే మన జీవాన్ని పొందుకుంటాం, నిత్య జీవానికి వారసులు. ఆ కృప కొరకాయ మన ప్రయాసం. దేవుని బిడ్డలారా, దావీదు మార్గస్థుని సంతోషపరచడం కొరకాయ, అనగా మనస్సుకు కలిగినటువంటి ఆ చూపుకు కలిగినటువంటి శోధనను సంతోషపరచడం కొరకాయ పాపములు పడి మరణ పాత్రుడే, నరక పాత్రుడే. మనస్సును అణుచుకోలేకపోయాడు, మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒక స్త్రీని చూశాడు, వివాహమైన స్త్రీని చూశాడు, మనస్సును కంట్రోల్, పాపములో పడిపోయాడు. చూసి పక్కకి వెళ్ళిపోవచ్చు కదా, పాపములో పడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటివే శోధనలు మనకు వస్తున్నాయి. మన చూపు ద్వారా ఆకర్షింపబడి ఏదేదో మనము ఏదేదో కావాలనుకుంటాం. కొన్ని చూసినవన్నీ కావాలనుకుంటాం కదా, చూసినవన్నీ కావాలనుకుంటాం. ఏది అవసరమో దేవుడు అది మనకి ఇస్తున్నాం. కనుక మన మార్గస్థులైన వచ్చిపోయే శోధనలు టచ్ చేసి వెళ్ళిపోతాయి. వాటిని మనం ప్రాధాన్యత. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇంకొక స్నేహితుడి గురించి మనం చూసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. రాత్రి కాలం కొద్దిగా ధ్యానం చేసుకున్నాము. లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. ఆయన వారితో మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు మొదలెమ్మో. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగువలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకొరకు చెప్తున్నాడు? ఏ విషయం కొరకు ఈ ఉపమానం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును అని క్రింద మనకు చెప్పి తట్టాలి. దేని విషయమై మనం వెదకాలి. ఇదిగో ఇక్కడ కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒక స్నేహితునికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. నా దగ్గరికి నాకు ఒక స్నేహితుడు వచ్చాడు. మార్గంలో పోతూ నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఈ స్నేహితుడు నా ఇంటికి వస్తే నా దగ్గర అతనికి పెట్టడానికి ఏమి లేదు. నా దగ్గర ఏం లేదు అతనికి పెట్టడానికి. అప్పుడు అర్ధరాత్రి వేళ
మార్గస్థుడు నా స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టని కూడా ఏం లేదు నా దగ్గర. అప్పుడు ఏం చేసిన నేను, నాకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, వాడు మంచి కలిగిన వాడు, మంచి స్థితిలో ఉన్నవాడు. అతని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమి లేవు కనుక నాకు కొన్ని రొట్టెలు ఇవ్వు, అతనికి నేను తీసుకువెళ్ళి పెడతాను. నా కొరకు కాదు, నా స్నేహితుని కొరకై. తన మార్గంలో నుండి వచ్చా, అలిసిపోయి వచ్చా, ఆకలితో ఉన్నాడు, అతన్ని తృప్తిపరచాలి. దాని కొరకు నా దగ్గర ఏమి లేదయ్యా, నా స్నేహితుని తృప్తిపరచడం కొరకై నీ దగ్గర ఉన్నాయి, నాకు కొన్ని రొట్టెలు ఇవ్వు అని వాడిని అడుక్కుంటున్నాడు. స్నేహితుని అడుక్కుంటున్నాడు, కానీ స్నేహితుడు ఇస్తలేడు. ఎందుకు? అర్ధరాత్రి వేళ ఇది, అందరూ పండుకున్నారు, నా పిల్లలు పండుకున్నారు, నేను పండుకున్నాను. ఈ చీకట్లో లేసి ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో లైట్లు లేవు కదా, లైట్ దీపాలు ముట్టియాలి, ఎక్కడుందో వెతకాలి. ఇప్పుడు నేను ఇవ్వలేను నీకు, ఈ రాత్రి కాలం వచ్చి అడగడమేంది, నువ్వు వెళ్ళిపో, పొద్దుగాల ఇస్తా చూసి. లేదు లేదు, ఆ స్నేహితుడు విడిచిపెట్టలేదు. ఆ స్నేహితుడు అడగడం మానలేదు, మాటి మాటికి అడుగుతున్నాడు. తలుపు తెలుస్తలేడు కానీ తలుపు కొడుతున్నాడు, తడుతూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా, అడుగుతూ ఉన్నాడు. తట్టుడి మీకు తెరవబడ్డాను అన్నాడు కదా, తడుతూ ఉన్నాడు తలుపులో. దేవుని బిడ్డలారా, చాలాసేపు అడుగుతున్నాడు, చాలాసేపు తడుతున్నాడు. ఎట్లాంటి ఇలాగో అడుగుతున్నాడంటే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాయా? సిగ్గుమాలి. ఎవరి కొరకు? నా కొరక, నా ఇంటికి వచ్చిన స్నేహితుని కొరకు. మార్గస్థుడు మార్గంలో పోతూ పోతూ పలకరించిపోదామని నా దగ్గరికి వచ్చాడు. అతన్ని నేను తృప్తిపరచాలి, అతనికి నేనేమైనా ఆహారం పెట్టాలి. అతడు ఆకలితో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతన్ని తృప్తిపరచడం కొరకై నేను ప్రయాసపడుతున్నా. కనుక నాకు తెలిసిన మిత్రుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నా, సిగ్గుమాలి అడుగుతున్నా. లేదు పో అంటుంటే కూడా అడుగుకుంటున్నా, ఇప్పుడు కాదు పో అంటే కూడా అడుగుకుంటున్నా. ఇప్పుడేం దయ్యం వచ్చినావు, ఇప్పుడు అడిగేదంటే కూడా అడుగుకుంటున్నా. దేవుని బిడ్డలారా, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్న బట్టి స్నేహితుడైనందుకు ఇష్ట కాదు వచ్చింది, మాటి మాటికి అడుగుతున్నందుకు, మాటి మాటికి రిక్వెస్ట్ చేస్తున్నందుకు, ప్రాధేయపడుతున్నందుకు. అయ్యా ఎట్లా నేనైనా దయచేసి అయ్యా, పోరా అయ్యా, రే కొంచెం మీరా, స్నేహితుడు కదా, ఇప్పుడేందరా వచ్చి అడుగుతున్నావు అని కసిరించుకున్నా. లేదురా ప్లీజ్ రా, ఇప్పురా అని సిగ్గుమాలి. ఇంకా ఎన్ని మాటలను వింటాడు. సిగ్గుమాలి అడగడం తెలిపిల్లారా, ఎన్నో మాటలను సహించాలి, ఎన్నో నిందలను సహించాలి, ఎన్నో అవమానములను సహించాలి, తిరస్కారాలను సహించాలి, కోపముతో అన్న సహించాలి. ఇన్ని సహించి దేవుని బిడ్డలారా మాటి మాటికి అడుగుతూ ఉన్నాడు, మాటి మాటికి తలుపు తడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు తన మనస్సును మార్చుకొని అప్పుడు అనుకున్నాడు, నిజంగానే వీడు తన స్నేహితుడిని తృప్తిపరచాలనుకుంటున్నాడు, తన స్నేహితుడి కొరకాయ వీడింత ప్రయాసపడుతున్నాడు. ఆ స్నేహితుడు ఏదో ముఖ్యమైన వాడై ఉండాలి, లేదా వీడు ఇంతగా సిగ్గుమాలిన స్థితిలోని కూడా వెళ్ళి అడుక్కునే స్థితి ఎందుకు వచ్చింది? వాడు ఏదో ముఖ్యమైన స్నేహితుడై ఉండాలి, ప్రాముఖ్యమైన స్నేహితుడై ఉండాలి, అతన్ని తృప్తిపరచాలన్న వాంఛతో ఉన్నాడు కనుక ఇంతగా వీడు అడుక్కుంటున్నాడంటే దేవుని పిల్లారా, అతడు స్నేహితుడైనందుకు ఇవ్వలేదంటే కానీ మాటి మాటికి సిగ్గుమాలి అడిగినందుకైనా వానికి కావలసినవన్నీ తెచ్చిచ్చాడు. 3 రొట్టెలు అడిగినట్లుగా మనకి ఇక్కడ ఉంది, కానీ అక్కడేమన్నాడు? వానికి కావలసినవన్నీ
దేవుని బిడ్డలారా వానికి దయచేశాడంట. లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పొచ్చు. కావలసినవన్నీ ఏమేమి కావాలి? రొట్టెలు, దాని పక్కన కూరలు ఇస్తున్నాడు, ఇంకేమి కావాలో అవి ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఏమేమి వస్తువులు కావాలో అతన్ని తృప్తిపరచనీకే, అతన్ని బలపరచనీకే, సంతోషపరచనీకే ఏమేమి కావాలో అన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఈ మార్గస్తుని కూడా సంతోషపరచాలి, ఈ మార్గస్తుని కూడా తృప్తిపరచాలి. ఈ మార్గస్తుని తృప్తిపరచుట కొరకాయి ఇదిగో కలిగి ఉన్న వాని యొద్దకు వెళ్ళి తలుపు తట్టించాడు. యేసు ప్రభువు ఈ కథ చెప్పాడు. అక్కడ నాతాను దావీదుకు ఒక కథ చెప్పేశాడు. యేసు ప్రభు ఈ కథ చెప్పి క్రింద ఆ కథ యొక్క అర్థం చెబుతున్నాడు, ఆ కథ యొక్క భావాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఆ పదమూడవ వచనం చదువు. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మనెంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దావీదు చేసిన పాపాన్ని కొరకు నాతాను ప్రవక్త వచ్చి ఒక చిన్న కథను చెప్పేసి దావీదుని హెచ్చరించేశాడు. ఇదిగో పరిశుద్ధాత్మ కొరకైన దాహం కలిగిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశపడుతున్న దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తెరవబడుతుంది, వెతుకుడి మీకు దొరుకుతుంది. దేని గురించి? పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మను మీరు కావాలంటే, ఆత్మానుసారంగా మనం జీవించాలంటే, శరీర క్రియలు మనం చేయించాలంటే, ఆత్మానుసారమైన జీవితం మనకు కావాలంటే పరిశుద్ధాత్మ కొరకై అడగాలి. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మని ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మని ఇచ్చేవాడిని అడుగు. ఇప్పుడు ఈ స్నేహితుడు ఉన్నాడు, ఈ స్నేహితుడి దగ్గర ఏం లేదు, నేను పరిశుద్ధాత్మని ఇస్తానా? నేనేమి ఇవ్వను. ఇదిగో ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డల కొరకు, నా సంఘస్థుల కొరకు, నా సహోదరుల కొరకు పరిశుద్ధాత్మను దయచేయ్యా. వారు ఆకలితో ఉన్నారయ్యా, వారు దాహంతో ఉన్నారయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వారు నా యొద్దకు వచ్చారు, నీ సన్నిధికి వచ్చారయ్యా, నీ ఇంటికి వచ్చారయ్యా, నా ఇంటికి వచ్చారయ్యా. వారికి తృప్తిపరచాలి, వారి దాహమును తీర్చాలి, వారి ఆకలి తీర్చాలయ్యా అని పరిశుద్ధాత్మ కొరకాయి దేవుని సన్నిధానంలో కలిగిన వారి దగ్గరగా ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సిగ్గుమాలి మాటి కడగాలి, సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేయాలి. ఒకసారి అడిగి ఇస్తలేడు పో అని వెళ్ళిపోయేది కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘము ప్రతి ఒక్కరి కొరకై, సంఘములో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుట కొరకై, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ద్వారా జీవించాలని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు కొరకై సిద్ధపడాలని, తృప్తిపరచబడాలని, బలపరచబడాలని దేవుని సన్నిధానంలో ఇదిగో పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్న వారికి యొద్ద మనం మొరపెడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, వేడుకుంటున్నాము, మాటికి అడుగుతున్నాము. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా దేవుని కనికరించాలని దైవ సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నాం, విజ్ఞాపనలు చేస్తున్నాం. ఎందుకు? దేని కొరకై? తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ కొరకైనా దాహం అవాంఛక నీలో ఉన్న నీ మనస్సు లేక నీ ఆత్మను తృప్తిపరచనీకే, నీకు నీ ఆత్మను, నీ మనస్సును ఆత్మదాహమును తీర్చలేవు. తీర్చేగా వారి దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధాత్మనిచ్చే వారి దగ్గరికి వెళ్ళి, నీలో ఉన్న నీ ఆత్మను, నీ మనస్సును ఆత్మదాహము, అది ఆకలి ఉన్నది. మనస్సుకు పరిశుద్ధాత్మనే ఆ దాహముతో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మనే జీవాహారం కొరకై నీ మనస్సు తహతలాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ లేదో ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనసును గుర్తుంది. మనసు దేవుని బిడ్డ, ఈ మార్గస్థుడు కూడా నిన్ను దర్శిస్తాడు. ఈ స్నేహితుడు కూడా నీ ఎంతకు వస్తాడు. ఇతడు కూడా ఆకలితోనే ఉన్నాడు, ఇతడు కూడా దాహంతోనే ఉన్నాడు.
ఇదిగో ఈ రెండు నీ వైపు ఉన్నాయి. శరీరానుసారమైన మనసు, శరీరం ఒకడున్నది, ఈ మనసు దాని వైపు లాగి మరణం తెచ్చుకున్నది. ఇదిగో ఇక్కడ ఆత్మ ఉన్నది, ఈ మనసు కూడా దానికి కావాలనుకుంటుంది. నీ ఆత్మ కూడా ఆ పరిశుద్ధాత్మను కావాలనుకుంటుంది. ఈ సంగతి మనం గ్రహించగలిగితే ఆత్మానుసారమైన మనసు జీవానికి తీసుకొని తన యొక్క స్నేహితుడిని తృప్తిపరిచి కావలసినవన్నీ తెచ్చుకున్నాడు. తన స్నేహితుని కడుపుతుంది. ఇదిగో ప్రభువుని అడుగో, తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానన్న ఆ ప్రభువుని అడుగు. నీ ఆత్మను తృప్తిపరుస్తాడు, నీ మనస్సును తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, మన మనస్సును తృప్తిపరచాలి, ఆత్మ ద్వారా తృప్తిపరచాలి. శరీర క్రియల ద్వారా కాదు, లోకం ద్వారా కాదు. దాని ద్వారా తృప్తిపరిస్తే అది నిన్ను నరకానికి తీస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా నీ మనస్సును తృప్తిపరచు. ఆత్మ ద్వారా నీ మనస్సును తృప్తిపరచు. జీవంలోకి తీసుకు వెళ్ళి తలుపు వేసే తలుపు. ఈ కాలం ఎట్లా వచ్చేసిందంటే మనం తట్టే కాలం లేదు. పరిశుద్ధాత్మని కొరకే తట్టేవారు లేరు. పరిశుద్ధాత్మ కావాలని అడిగేవారు తక్కువైపోయారు. అయినా ప్రభువే కనిపిస్తుంది, ప్రభువే కృప చూపిస్తుంది. ఆయనే వచ్చి మనల్ని తడుతున్నాడు, ఆయనే వచ్చి మనల్ని దర్శిస్తున్నాడు. ఆ జీవజలం నేను ఇస్తానని మనల్ని తడుతున్నాడు. మనం వెళ్ళి తట్టే దినాలు పోయినాయి. ఆయన కనికరించి కృప చూపించి కరుణించి తానే మనల్ని దర్శిస్తాడు, తానే మన వైపు తలుపుతాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడాయనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. దేవుని బిడ్డలారా, ఈ స్నేహితుడు వెళ్ళి తన కలిగిన స్నేహితుడు యొక్క తలుపును తట్టగా అతడు మాటి అడుగుతున్నాడు గనుక, సిగ్గుమాలి అడుగుతున్నాడు గనుక తలుపు తెరిచాడు, కావలసినవన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు తట్టేవారు లేరు, ఇప్పుడు వెతికేవారు లేరు, ఇప్పుడు అడిగేవారు లేరు. పరిశుద్ధాత్మ కొరకైన దాహం కలిగిన వారు లేరు. పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న వాంఛతో ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు లేరు. సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేశారు, కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఆయనను మన ప్రభు కనికరించాడు. ఆయనను మన ప్రభు కరుణించి ఆయనే మన తలుపు దగ్గరికి వచ్చాడు. మనం ఇప్పుడు ఆయన తలుపు దగ్గర కాదు, ఆయనే మన తలుపు దగ్గరికి వచ్చి నిన్ను తడుతూ ఉన్నాడు. నాకు తలుపు తీయవాలి. ఆ కాలంలో అయ్యా నాకు తలుపు తీయమని అడిగిన ఆ దినాలు పోయినాయి. ఇప్పుడు ప్రభువే వచ్చి నాకు తలుపు తెరవవా, నేను నీ లోపలికి వస్తాను, నేను నీతో కలిసి జీవిస్తాను, నీతో కలిసి ఉంటాను, నిన్ను తృప్తిపరుస్తాను. ఏమేమి కావాలని నీ కొరకు తీసుకొని వచ్చాను. మనం కలిసి భోజనం చేద్దాం, కలిసి సహవాసం చేద్దాం, కలిసి మనం జీవిస్తాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు వచ్చి సంధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి నీ తలుపు తడుతున్నాడు. ఎవడైనా ఈ స్వరము వింటున్నాడా? ఎవడైనా ఈ స్వరము గ్రహిస్తున్నాడా? పరిశుద్ధాత్ముడి యొక్క స్వరాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాంఛను గ్రహిస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఈ నిర్లక్ష్యాన్ని మనం వదిలిపెడతాం, ఈ అలక్ష్యాన్ని మనం వదిలిపెడతాం. పరిశుద్ధాత్ముని దర్శనములు, పరిశుద్ధాత్ముని సంధింపులు ఆయన తట్టుచున్నటువంటి ఆ స్వరాన్ని మనం వింటాం. ఆ స్నేహితుడు, నేను పండుకున్నా, నేను నిద్రపోయినా, నా పిల్లలు పండుకున్నారు, ఇది చీకటి అని చెప్పిన వాడు తరువాత మనసు మార్చి కనికరించబడ్డాడు, కరుణించబడ్డాడు. ఇప్పుడు ఆ పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. నీ ప్రభువే నీ దగ్గరకు వచ్చి చేస్తున్నాడు.
నేను ఇప్పుడు పడుకున్నా, నేను ఇప్పుడు అలసిపోయినా, నేను ఇప్పుడు ప్రార్థన చేయలేను, నేను ఇప్పుడు నేను అడుగు నా తలుపు తెరవలేను, నా హృదయం తెరవలేను, నా హృదయం నిండా లోకం నింపుకొని ఉన్నాను, శరీరాశ నింపుకొని ఉన్నాడు, అవకాశం లేదు నీకు, నువ్వు రానికి అవకాశం లేదని పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్న కాలమా? దేవుని బిడ్డలారా, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి తట్టుచు, నేను దర్శిస్తున్నాను, నేను పిలుస్తున్నాను. ఎవడైనా నా స్వరము, మనము తడితే తెరిచిన, మనం అడిగితే ఇవ్వవలసిన వాడు. ఇప్పుడు ఆయనే వచ్చి తడుతూ ఉన్నాడు, ఆయనే వచ్చి పిలుస్తున్నాడు. నా స్వరం ఎవరికైనా వినబడుతున్నదా? ఎవరైనా గ్రహిస్తున్నారా? ఆయన అడుక్కుంటున్నాడు, మాటి మాటికి అడుక్కుంటున్నాడు. అయ్యో 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 అయ్యో. దేవుని బిడ్డలారా, మన తలుపులు తెరుస్తాం, పరిశుద్ధాత్మ వైపు మన తలుపు తెరుస్తాం, ఆత్మానుసారముగా ఆయన కొరకై తలుపు తెరుస్తాం, అవకాశం ఇస్తాము. శరీరానుసారమైన మనసు వద్దు దేవుని బిడ్డారా, లోకానుసారమైన మనసు వద్దు దేవుని బిడ్డారా. అది నిన్ను నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది, మరణానికి పాత్రులుగా చేస్తుంది. ఇదిగో ఆయన తడుతున్న ఈశ్వరాన్ని విను, ఆయన నిన్ను సంధిస్తున్న ఈశ్వరాన్ని విను, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న స్వరాన్ని ఆలకించు. ఆయనకు నీ ద్వారం తెరువు. నా ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా, పరిశుద్ధాత్ముడాని నాకు కావాలని నీ తలుపు తెరువు. ఆయన నీ లోపటికి వస్తాడు, నీలో నివసిస్తాడు, నీలోనికి వచ్చి నీతో పాటు నివాసం ఏర్పరచుకుంటాడు. నువ్వు ఆయన కలిసి జీవిస్తాడు, పరిశుద్ధాత్మతో నీ ఆత్మ కలిసి జీవనం సాగిస్తాడు. ఇదిగో ఆ మిత్రుడు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు, ఆయననే నిన్ను తడుతున్నాడు, ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చాడు, నేను సంధిస్తున్నాడు, పిలుస్తున్నాడు, తడుతూ స్వరం వినబడుతుందా? ఎవరైనా నా స్వరం వింటే తలుపు తెరవండమ్మా, తలుపు తెరవండయ్యా, నేను లోపలికి వస్తాను. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనల్ని దగ్గరికి వచ్చాడు. కాలం బహు కొద్దిగా ఉంది దేవుడు విన్నారా. కడవరి వర్షాన్ని నిర్లక్ష్యపరచకండి, కడవరి పరిశుద్ధాత్మ కుమ్మరింపులో అలక్ష్యం చేయకండి. దేవుడు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటాం. ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన మనస్సు జీవము, శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపిన ఎడల నేను జీవించగలను లేదా నిశ్చయంగా మరణించను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ఆత్మ